అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఉదయగిరి కోట యొక్క చరిత్ర, ఏ రాజవంశాలు ఈ కోటను పరిపాలించాయి, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు ఈ ఉదయగిరి కోటకు ఉన్న సంబంధం ఏమిటి, విజయనగర రాజుల పరిపాలన తర్వాత ఈ కోటలో సంభవించిన పరిణామాలేమిటి, ప్రస్తుతం కోట పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలన్నింటినీ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరియు మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మహాసామ్రాజ్యాలని తలదన్నేలా నిర్మించిన శత్రు దుర్భేద్యమైన కోట అది. శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా ఎత్తైన బురుజులతో ఒకే ఒక్క సింహద్వారంతో నిర్మించిన గిరిదుర్గం. మహారాజులే ఈ కోటపై దాడి చేసి వెనుదిరగక తప్పలేదు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటను చేజిక్కించుకోవడానికి దాదాపు 18 నెలల పాటు యుద్ధం చేశాడు. గొప్ప గొప్ప మహారాజుల పరిపాలనకు గుర్తుగా ఇక్కడ ఎన్నో ఆనవాలను చూడవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు సొరంగాలు త్రవ్వి ధనాగారాన్ని పాతిపెట్టాడని కథలుగా చెబుతారు. ప్రస్తుతం కోట గోడలు అల్లుకుపోయిన చెట్ల నడుమ మహాకారడవిగా మారి శిథిల స్థితికి చేరింది. అదే ఉదయగిరి కోట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయగిరి ఉంది. ఇక ఈ కోట చరిత్ర విషయానికి వస్తే, పూర్వకాలంలో భారతదేశంలోని పెద్ద రాజ్యాలు కూడా తమ స్థావరాలను నదుల ఒడ్డున లేదా కొండ శిఖరాలపై కోటలుగా నిర్మించుకుని రాజ్యపాలన చేసేవారు. పగబట్టిన శత్రు రాజ్యాలు సైతం అబ్బురపడేలా కోట గోడలను నిర్మించుకుని నివాసం ఉండేవారు. అంతటి పేరుగల పెద్ద సామ్రాజ్యాలు కూడా చివరికి చరిత్ర కాలగర్భాన కలిసిపోక తప్పలేదు. అలాంటి శత్రు దుర్భేద్యమైన పురాతన నగరమే మన ఉదయగిరి. శాతవాహనులతో మొదలైన ఈ ఉదయగిరి పాలన పల్లవులు, చోళులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, చివరగా ఆంగ్లేయులు పాలన కూడా ఇక్కడి నుండే సాగింది. మణులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి మూటలు కట్టి అమ్మేవారని ఈ ప్రాంతంలో ఎవరినడిగినా చెబుతారు. అలాంటి గొప్ప సంపద కలిగిన ఆస్థానం ఏర్పడడానికి అసలు కారణం హనుమంతుడు. ఆనాటి రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని శ్రీలంకకు తీసుకువెళ్తున్న సమయంలో చేతిలో ఉన్న పర్వతం యొక్క మొక్క విరిగి ఈ ప్రాంతంలో పడిందట. అందుచేతనే ఈ ప్రాంతంలో సంజీవని మొక్కతో పాటుగా దాదాపు 150 రకాల ఔషధ మొక్కలు కూడా దొరుకుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పురాతన ఆంజనేయ స్వామి విగ్రహాలు లభించడం అందుకు నిదర్శనం. ఉదయాన్నే సూర్యుడి కిరణాలు సోకగానే పర్వత శిఖరమంతా పసిడి వర్ణంగా మారి ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందుచేతనే ఈ ప్రాంతాన్ని ఉదయగిరి అని పిలువబడుతుంది. నింగిని తాకే కొండలు ఇక్కడ ఉండటం వలన శాతవాహనులు శత్రు దుర్భేద్యమైన నివాసాలు ఏర్పరచుకొని రాజ్యపాలన చేశారు అని మన చరిత్ర చెబుతోంది. అక్కడ మొదలైన ఉదయగిరి ప్రస్థానం వందలాది హిందూ ఆలయాలు ఉండే ప్రదేశంగా మన దేశంలోనే ఒకటిగా నిలిచింది ఈ ఉదయగిరి. చోళుల కాలంలో నిర్మించిన పురాతన రంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలోనే పురాతనమైన హిందూ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గజపతుల రాచరిక కాలంలో ఒడిశా సామ్రాజ్యానికి లంగూల గజపతి అధినేతగా ఉండగా ఆయన సామంతరాజు ఉదయగిరి శిఖరంపై కోటను అత్యంత శత్రు దుర్భేద్యమైన కోట గోడలతో 13 బురుజులతో
అనన్య సామాన్య సింహద్వారాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించి పాలన సాగించారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలో భాగంగా దక్షిణ భారతాన్ని అంతటినీ ఆక్రమించుకొని ఏకఛత్రాధిపత్యాన్ని సాగించారు. అంతటి గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన మహాచక్రవర్తి శత్రు దుర్భేద్యమైన ఉదయగిరిపై తలపడి తలవంచక తప్పలేదు. 1000 ఏనుగులు, 4000 అశ్వాలు, 20,000 మంది అంగబలంతో ఒక్కసారిగా ఉదయగిరిపై దాడి చేశాడు. కానీ ఎటు చూసినా కొండరాతి శిలాఫలకాలతో నిండి ఒకే ఒక్క సింహద్వారం అవడంతో శత్రు దుర్భేద్యమైన ఈ ఉదయగిరి రాజ్యంపై తలపడి 18 నెలలుగా యుద్ధం చేసి రాయల సైన్యం అలసిపోయి వెనుదిరిగింది. తలవంపులతో అసహనానికి గురి అయిన రాయలవారు తానే సైన్యాధిపతి అయి సైన్యాన్ని ముందుకు ఉరికించారు. కొండరాలను తొలుస్తూ కాలిబాటను వెడల్పు చేస్తూ కోటను చుట్టుముట్టారు. అతి నునుపైన శిలాఫలకాలను ఎక్కడానికి ఉడుమలను తెచ్చి వాటి నడుముకు తాడు కట్టి శిఖరాలపై విసిరారు. ఉడుము గోళ్ల పట్టు సాయంతో శిఖరాలను ఎగబాకి కోట గోడలను బద్దలు కొట్టి సైన్యం లోపలికి ప్రవేశించింది. అప్పటికే కోటలోని ఆహార నిల్వలు కరిగిపోయి ఆకలితో అలమటిస్తూ ఉన్న గజపతుల సైన్యం హాహాకారాలు చేస్తూ రాయల సైన్యానికి లొంగిపోక తప్పలేదు. యుద్ధం ముగిసిన అనంతరం రాయలవారు గజపతుల కుమార్తెను 2వ వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటూ శిఖరాలపై భవంతులతో పాటు సొరంగ మార్గాలను కూడా త్రవ్వించాడు. సొరంగ మార్గాలలో గదులను ఏర్పాటు చేయించి తన గుర్రపు బండిలో ధనం మొత్తం సొరంగ మార్గాల గుండా గదులలోనికి చేర్చేవాడని ఇక్కడ నివసిస్తున్న పూర్వీకులు ఇప్పటికీ చెప్పుకుంటారు. రాయలవారు ఈ ప్రాంతంలో ఎన్నో నూతన దేవాలయాలు నిర్మించారు. ఈ రాజ్యంలో మొత్తం 365 దేవాలయాలు, 365 కోనేరులు ఉండేలా తీర్చిదిద్ది ప్రతిరోజు ఒక ఆలయం చొప్పున సంవత్సరం పాటు ధూపదీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే విధంగా వేడుకలు జరిపేవారు. ఆ ఆలయాలు మొత్తం పెను శిలలతో నిర్మితమై నిలువెత్తు సుందరీమణుల విగ్రహాలు, నగిషీలు అలనాటి శిల్పకళా చాతుర్యాన్ని చాటుతున్నాయి. ఎటు చూసినా ఎత్తైన ప్రాకారాలు, గాలి గోపురాలు శోభాయమానంగా దర్శనమిస్తూ ఉంటాయి. శిఖరాలు తాకుతూ వెళుతున్న మబ్బులు, చెట్ల వేళ్ల నుండి జలధారలు ఉత్పన్నమై జలపాతాలుగా మారి ఈ ప్రాంత ప్రజల తాగునీటికై ప్రవహిస్తూ ఉంటాయి. తల్లికోట యుద్ధం అనంతరం విజయనగర సామ్రాజ్యం అంతరించిపోవడంతో ఈ ఉదయగిరి రాజ్యం కూడా నవాబుల పాలనలోకి వెళ్ళింది. గోల్కొండ నవాబులు జాగీరుదారులుగా ఉండి ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారి ఘనమైన పాలనకు ప్రత్యక్ష నిదర్శనమే ఇక్కడ ఉన్న మసీదులు. నవాబుల చివరి రాజైన సయ్యద్ అబ్బస్ అలీఖాన్ దీనగాథ అప్పటి బ్రిటిషు వారి నిరంకుశ పాలనకు మరో తార్కాణం. ఆంగ్లేయుల రాకను ముందుగానే పసిగట్టిన అలీఖాన్ తన ప్రజల సంపద అంతా పరాయి దేశస్థుల ఆలవాలం అవుతుందేమోనని భావించి సొరంగ మార్గాలను దారి తెలియకుండా మూసివేయించాడట. ఈ విషయం తెలుసుకున్న ఆంగ్లేయులు నెల్లూరు వెళ్తున్న అలీఖాన్ను బంధించి మద్రాసు ఆర్కాడ్ జైలులో నిర్బంధించి ధనాగారాల వివరాలు చెప్పమని చిత్రహింసలు పెట్టారట. ఆ బాధలను 21 రోజులు భరించిన అలీఖాన్ ఇక భరించలేక తన వేలికి ఉన్న వజ్రపు టొంగరాన్ని మృంగి తనువు చాలించాడు. తమ రాజును చిత్రహింసలు పెట్టినట్టు ప్రజలకు తెలిస్తే తిరగబడతారని భావించి వివిధ కారణాలు చెప్పి మృతదేహాన్ని అప్పగించారట. అలీఖాన్ మృతదేహాన్ని అందుకున్న ఉదయగిరి ప్రజలు ప్రస్తుతం ఉదయగిరి బస్టాప్ దగ్గరలో ఆయనకు సమాధి నిర్మించారు. ఆ తర్వాత ఆంగ్లేయులు ఈ ప్రాంతమంతా ఆక్రమించుకొని శిఖరాలపై అద్దాల మేడలను నిర్మించుకొని ఈ దుర్గాన్ని పరిపాలించారు. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ మతాన్ని పరిచయం చేసి ఎన్నో చర్చిలు కూడా నిర్మించారు.
ఎందరో హిందూ యోధులు, మహమ్మదీయ నవాబులు, ఆంగ్లేయులు పరిపాలించిన ఘన చారిత్రక ప్రదేశం ఈ ఉదయగిరి. ప్రస్తుతం కోటలు, కోట గోడలు, అల్లుకుపోయిన చెట్ల నడుమ మహాకారడవిగా మారి శిథిలావస్థకు చేరింది. Thank you.